अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 days, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मज़ीद तफसीलात के लिए मोबाइल नंबर 8522843048 पर रब्त पैदा कर सकते हैं। रुकने असेंबली देवकद्रा जी मधुसूदन रेड्डी ने तेलंगाना स्टेट इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉरपोरेशन के अहदेदारों और रेवेन्यू अहदेदारों के साथ डाकल मंडल में गड़ीबंडा में एक बाबखार ड्राई पोर्ट के क़याम के लिए सरकारी अराजी का मुआयना किया। इस मौके पर रुकने असेंबली जी मधुसूदन रेड्डी ने कहा कि पसमानदा देवकद्रा हल्के को तरक्की की राह पर आगे ले जाने के लिए अंतिक मेहनत कर रही हैं। इसी के एक हिस्से के तौर पर बाबखार सनतों को लाने और नौजवानों को बड़े पैमाने पर रोजगार के मौके फराहम करने के मकसद के साथ अहदेदारों ने हाल ही में देवकद्रा हल्के मरकज के करीब बाबखार बरामहोस मिसाइल मैन्युफैक्चरिंग यूनिट और इससे मुंसलिक कंपनियों के क़याम के लिए सरकारी अराजी का मुआयना किया और उनके क़याम के तय अपने मुस्बित रवैये का इजहार किया। उन्होंने बताया कि इससे कबल ही असेंबली में चीफ मिनिस्टर रेवंत रेड्डी और रियासती वजीर श्रीधर बाबू से देवकद्रा हल्के में एक ड्राई पोर्ट कायम करने की दरख्वास्त की गई थी, जिसका उन्होंने मुस्बित जवाब दिया और TSIIC हुकाम को ड्राई पोर्ट के क़याम के लिए ज़मीन का मुआयना करने के लिए गड़ीबंडा भेजा गया। उन्होंने कहा कि हल्के में 68 किलोमीटर कौमी शाहराह फैली हुई है। गड़ीबंडा इलाका कौमी शाहराह से बहुत करीब है, जिससे हैदराबाद, कर्नूल और रायचूर के इलाकों का तीनों रियासतों से आसान राब्ता है और ये कि ड्राई पोर्ट के क़याम के लिए काफ़ी सरकारी अराजी दस्तियाब है। इस मौके पर अहदेदार और पार्टी कायदीन भी मौजूद थे। అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతోన ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు అన్ని రకాల గూఢంగా దేవరకద్రను అభివృద్ధి చేయాలనే తలంపుతో దేవరకద్రను ప్రపంచ పటంలో ఉంచాలనే కృతనిశ్చయంతో ఈరోజు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ను మన ప్రాంతానికి తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్నటికి మొన్న మీకు అందరికీ కూడా తెలుసు, బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దేవరకద్ర దగ్గర తేవడానికి సంబంధించి అక్కడ ఆ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా విజిట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. అదంతా కూడా ల్యాండ్ చూసిన తర్వాత వాళ్ళంతా ప్రాసెస్లో ఉంది. తప్పకుండా ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మన ప్రాంతానికి రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అది ఫలిస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మరొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన గుడిబండ ప్రాంతం అడ్డాకుల మండలంలో గుడిబండ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఒక డ్రై పోర్టు తీసుకురావాలని, ఇక్కడ ఆ డ్రై పోర్టును పెట్టాలని, ఆ డ్రై పోర్టు ద్వారా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంటే కాకుండా ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము, గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులను ఆదేశించి తప్పకుండా డ్రై పోర్టు అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలో పెడదాము. అక్కడ సంబంధించిన అంటే దానికి సంబంధించిన ఫీజిబిలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో, ఆ ల్యాండ్ అవైలబిలిటీ, తర్వాత ల్యాండ్ ఏ విధంగా ఉంది, ఆ ల్యాండ్కు యాక్సెస్ ఏ విధంగా ఉందన్న విషయాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తే ఈరోజు సీఎం నుంచి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా మనమంతా కూడా ల్యాండ్ చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్కు సంబంధించి అంటే ప్రిలిమినరీ రిపోర్టుకు సంబంధించిన మొత్తము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక డ్రై పోర్ట్ నిర్మాణం చేపట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదించడం, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం నందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, సంబంధిత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాంతము ముఖ్యంగా నేషనల్ హైవే దేవరకద్ర నియోజకవర్గానికి దాదాపు ఒక 68 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. మీకు నేషనల్ హైవే కూడా అక్కడ కర్ణాటక కానివ్వండి, ఇక్కడ రాయచూర్కి అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కు, అదేవిధంగా తెలంగాణకు మూడింటికి
కనెక్టివిటీ ఉన్న రోడ్స్ 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకటేమో 44 నేషనల్ హైవే నెంబర్ 44, అదేవిధంగా 167 నేషనల్ హైవే రాయచూరు. ఇవన్నీ ఈ రోడ్స్ మధ్యలోనే ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఏది పెట్టినా కూడా ఇక్కడ విజయవంతమవుతుంది, చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను పదే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి చెప్పడం, వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।